ఉంటే ప్రజలు నేను అవమానపరుస్తారు. ఇదేం వింత కాదు, ఇదేం విడ్డూరం కాదు. అసలు లోకం ఈ కాలంలో ఎంత విచిత్రంగా మారిపోయిందంటే, నడి రోడ్డు మీద నిలవబడి వేళ్ల మధ్య సిగరెట్ పెట్టుకొని గట్టిగా ఒక దమ్ములాగి ఇక పొగదులుతాడు రైలు గొట్టంలో నుంచి వచ్చినట్టుగా. అంత బహిరంగంగా ధూమపానం చేసేవాడిని పట్టుకొని, ఒరే ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అని అనరో. గంజాయి అమ్మేవాడిని దోష అంటలా, గంజాయి తాగేవాడిని దోష అంటలా, బ్రాందీ షాపులు నడిపేవాడిని దోష అంటలా, తాగుబోతువాడిని దోష అంటలా, దొంగతనం చేసేవాడిని దోష అంటలేదు. వింటున్నారా? లంచాలు తీసుకునేవాడిని దోష అంటలా. ఈరోజు సమాజం ఎలా మారిపోయిందా అంటే, బాబు తాగుడొద్దయ్యా, నీతిగా బ్రతకండి. దొంగతనం వద్దయ్యా, దొంగతనాన్ని విడిచిపెట్టి దొరలుగా బ్రతకండి. ఈ వ్యసనాల వైపు వెళ్ళొద్దయ్యా, యేసు ప్రభుతో తిరగండి, వ్యసనాల నుంచి విడుదల దయచేస్తాడని నీతి కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తే, ఈ నీతి కలిగిన దేవుణ్ణి నమ్ముకుంటే, నీతి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులు చూసి ఏమన్నాడు తెలుసా? దేశద్రోహులు. నేనంట, క్రైస్తవుని మించిన దేశభక్తుడు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు, ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తాడు. దానియేలు బబులోను దేశంలో లేడా? యోసేపు ఐగుప్తు దేశంలో లేడా? యోసేపు యొక్క ఆలోచనలను బట్టి అట్టడుగు స్థాయిలో ఉన్న ఐగుప్తు దేశం అన్ని కోణాలలో శిఖరాల మీద కూర్చోవటానికి మొదట దేవుడు కారణమైతే, రెండవది యోసేపు దానికి కారణం. ఈ దేశానికి కీడు చేయాలి అని యోసేపు అనుకోలా, ఈ దేశానికి కీడు చేయాలి మొర్దెకై అనుకోలా, ఈ దేశానికి కీడు చేయాలి ఎస్తేరు అనుకోలేదు. ప్రపంచంలో క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో దేశభక్తుడిగానే బ్రతుకుతాడు, కానీ దేశద్రోహిగా బ్రతకడు. దేశద్రోహిగా బ్రతికేవాడు క్రైస్తవుడే కాదు. ఏ దేశంలో బ్రతుకుతున్నామో, ఏ దేశపు నీళ్లు త్రాగుతున్నామో, ఏ దేశపు పంట భుజిస్తున్నామో ఆ దేశానికి కృతజ్ఞులు, ఆ దేశాన్ని ఇచ్చిన దేవునికి మరి విశేషంగా కృతజ్ఞులమై ఉన్నాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్ తీసుకొని మందిరానికి వస్తే చాలు, మందు బాటలు పట్టుకొని తిరిగేవాడు మంచివాడే, సిగరెట్ పెట్టెలు అమ్మేవాడు మంచివాడే, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుని భక్తులు ప్రజలు దేవుని దగ్గరికి వస్తామంటే నిందలో ఏడవలసిన అవసరం లేదు. ఇలాంటి నిందలు వచ్చినప్పుడు ఎవరిని తలంచుకోవాలో తెలుసా? నీ యేసును తలంచుకో. ఆయన తలంచుకొని, అయ్యా నీవు అవమానాన్ని భరించేవే, ఆ భరించే శక్తి నాకు దయచేయి. తిరస్కారాన్ని నువ్వు భరించేవే, భరించే శక్తి నాకు దయచేయి. ఎగతాళిని భరించేవే, దాన్ని భరించే శక్తి నాకు దయచేయని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, మొదట బాధ భరించడానికి శక్తిని ఇస్తాడు, ఆ తర్వాత బాధ నుండి విడుదల కూడా దేవుడు దయచేస్తాడు.